శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ అక్టోబర్ నెల కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెలలో ఇప్పుడు చూద్దాము. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా భాగ్యంలో గురువు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గృహయోగానికి సరి అయినటువంటి కాలం. 6వ స్థానంలో శనైశ్చరుడు బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకోవచ్చు. 7వ స్థానంలో రాహువు కొంత అనుకూలంగా లేడు. 1వ స్థానంలో కేతువు వివాదాల పరంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంటే కన్యారాశి వారికి ఈ అక్టోబర్ నెలలో గ్రహ సంచార రీత్యా కొంత గురువు, శుక్రుడు, శని 3 గ్రహాలైతే శుభంగా ఉన్నాయి. రవి, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు కూడా అర్ధశుభులుగా ఉన్నారు. నవంబర్ నెల 19 దాకా దాదాపుగా కూడా అక్టోబర్ నెల మొత్తం కూడా మీకు కుజుడు శుభంగా అర్ధశుభుడుగా ఉన్నాడు. ఇక అక్టోబర్ నెల 9 వరకు కూడా బుధుడు అర్ధశుభుడు. అక్టోబర్ నెల 10వ తేదీ నుంచి బుధుడు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఇక్కడ గ్రహ సంచార రీత్యా అక్టోబర్ నెలలో కొంత మంచి ఫలితాలే కన్యారాశి వారికి కలగబోతూ ఉన్నాయి. ముఖ్య విషయముల యందు నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోండి. ఏవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు ఈ మాసంలో, దేని ద్వారా నష్టం వస్తుంది, దేని ద్వారా లాభం వస్తుంది ఆలోచించండి. ఉద్యోగపరంగా అనుకూలతనైతే ఉంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొంత మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి. అప్పులు పెరగకుండా జాగ్రత్త పడండి. అంటే ఆర్థిక ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని ఖర్చులు పెట్టే ప్రయత్నం అనేటువంటిది కూడా చెయ్యండి. తలపెట్టినటువంటి కార్యాలు అక్టోబర్ నెల 2వ వారంలో చాలా వరకు కూడా సిద్ధిస్తాయి. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నములు అనేటువంటివి ప్రోత్సాహకరంగానే ముందుకు వెళ్తాయి. కొన్ని సమయాల్లో రావలసిన ధనమైతే మీ చేతికి అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందనలు కూడా లభిస్తాయి. సొంత పరిజ్ఞానంతో కొంత సాంకేతికతను వినియోగించుకోవడంలో తప్పు చేయటం వల్ల ఆర్థిక నష్టాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. అనవసరపు ఖర్చులైతే అక్టోబర్ నెల 2వ వారంలో మీద పడతాయి. కుటుంబంలో కొన్ని చికాకులైతే పెరుగుతాయి. కొంత వాదోపవాదాలు కావచ్చు, లేకపోతే అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గరికి రాకుండా జాగ్రత్త పడండి. అయితే మీ భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, మీకు కొంత సపోర్టుగా ఉండటం, కొన్ని విషయాల్లో క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. కోర్టు వ్యవహారాలు అక్టోబర్ నెల 2వ వారంలో కనుక ఉంటే అది 3వ వారంకు కానీ 4వ వారంకు కానీ వాయిదా వేయడం అనేటువంటిది కూడా మంచిది. అలాగే కన్యారాశి వారికి పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. గతంలో నిలిపివేసినటువంటి పనులైతే ఈ మాసంలో పూర్తవుతాయి. అలాగే ఇంకొక వృత్తిపరంగా, వ్యాపారపరంగా, భాగస్వామ్య వ్యాపారాల పరంగా కూడా కొన్ని మిశ్రమ ఫలితాలైతే ఉన్నాయి. అక్టోబర్ నెల 20 నుంచి 30 మధ్యలో చాలా వరకు మీకు మంచి జరగవచ్చు.
ఒక వార్త చాలా సంతోషాన్ని కూడా కలిగింపజేస్తుంది. కొత్త వస్తువులు, కొత్త వాహనాలు కొనుగోలు చేసుకునేటువంటి వారు జాగ్రత్త పడండి. పుణ్యకార్యాలు చేస్తారు. రవి, బుధ, కుజ గ్రహములు కొంత మీకు మంచి ఫలితాలు ఇవ్వటానికి ఇంకా కూడా చెయ్యాలి అంటే కొంత వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. కొత్త కాంట్రాక్టులు చేజిక్చుకోవటానికి తీవ్రమైన ప్రయత్నం చెయ్యాలి. అక్టోబర్ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యలో చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. నిరుద్యోగుల యొక్క యత్నాలైతే ఈ మాసాంతంలో కూడా కొంత కలిసి వస్తాయి, అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల రాజకీయ నాయకులకు ఆర్థికంగా పుష్టి కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు బాధ్యతలను అంకితభావంతో కనుక సంస్థకు ఉపయోగపడేట్టుగా చేస్తే కనుక ఇంక్రిమెంట్లు, పదవి ఉన్నతి అనేటువంటిది కలుగుతుంది. అలాగే వృధా ఖర్చులు కాకుండా జాగ్రత్త పడండి. కొన్ని సమస్యలైతే చికాకు పరుస్తాయి. అలాగే అప్పులు పెరగకుండా జాగ్రత్త పడండి. పుణ్యకార్యాలైతే ఈ మాసంలో తప్పకుండా మీరు చేస్తారు. అలాగే ఈ మాసంలో ప్రధానంగా మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చెప్పడం జరుగుతుంది. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే రవి అంటే ప్రతి ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ఖచ్చితంగా 4 వారాలు చేసుకోండి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేసుకోండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణాదులు కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలతను ఇస్తాయి. అలాగే అక్టోబర్ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ పర్యంతం కూడా ఈ 9 రోజులు అమ్మవారి యొక్క దీక్ష తీసుకొని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకా కూడా పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఎప్పుడు కూడా అంటే ఇది ఎందుకు పదే పదే నేను చెబుతూ ఉంటానంటే గోవులను కాపాడితే మన జాతకం బాగుపడుతుంది. కాబట్టి గోసేవకు సంబంధించిన పరిహారాలే అందుకు చెబుతూ ఉంటాను ఎప్పుడు కూడా. అది మరల చెబుతున్నానని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. కష్టపడండి. గోవుల కోసం ఎంత రూపాయి పెట్టినా మీకు 100 రూపాయలు వస్తాయి. కాబట్టి గోవులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. గ్రహచారం బాగుంటుంది. ఇక ఒక చిన్న సూచన కన్యారాశి వారికి, ఎవరైతే నవరాత్రములను చండీ హోమం చేయించుకోవాలి అనుకుంటున్నారో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా మీ గోత్రనామాలతో మా స్వధర్మ గోక్షేత్రంలో మహర్నవమి రోజున అద్భుతమైనటువంటి చండీ హోమం చేయబోతున్నాం. ప్రతిరోజు చండీ పారాయణం నేనే చేస్తాను మీ గోత్రనామాలతో. ఎవరైతే చండీ హోమాలు చేయించుకోదలుచుకున్నారో ఈ కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. మీ గోత్రనామాలు ఇస్తే ప్రసాదాలు అనేటువంటివి, విభూతి, అమ్మవారి రక్ష మీకు అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. రిజిస్టర్ కొరియర్ పార్సల్లో కూడా. అందువల్ల ఎవరెవరైతే చేయించుకోవాలి అనుకుంటున్నారో మీ గ్రహ సంచార రీత్యా కూడా కన్యారాశి వారికి చండీ హోమం చేయించుకోవడం కూడా మంచిదే. శరన్నవరాత్రుల్లో మరి ఈ అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకోండి. మంచి అవకాశం అనేటువంటిది మీకు దక్కుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఇంకొక చిన్న సూచన కూడా ఇస్తున్నాను. ఎవరైనా వ్యక్తిగతంగా జాతకాలు చెప్పించుకోదలుచుకున్నటువంటి వారు, జన్మపత్రికలు రాయించుకోదలుచుకున్నటువంటి వారు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకుంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా ఏమేమి ఉన్నాయో నేను చెప్పడం జరుగుతుంది. నాతో మాట్లాడవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.